ఆటో షో స్టార్ట్ కావడానికి సమయం దగ్గర పడుతుండడంతో వెళ్ళిపోమంటారా ఉండమంటారా అని రాఘవ్ని డైరెక్ట్గా అడిగేసింది అన్విత. ఆ మాటలకు షాకైన సారంగపాణి అన్వితను కొంచెం పక్కకు తీసుకెళ్లి చిన్నగా మాట్లాడుతూ, అన్విత, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? రాఘవ్ సార్కి ఇంతవరకు ఎవరూ ఎదురు మాట్లాడలేదు. ఇప్పటివరకు రాఘవ్ సార్ ఒకే నెలలో చాలామంది మేకప్ ఆర్టిస్టులను జాబ్లోంచి తీసేశాడు అని చెప్పాడు. నాకలాంటి భయం లేదు, తీసేయమనండి అని సారంగపాణితో చెప్పి రాఘవ్ దగ్గరికి వచ్చి, చెప్పండి, నన్ను మోడల్స్కి మేకప్ వేయమంటారా, లేదంటే మీ పూర్తి పేరు నాకు తెలియని కారణంగా నన్నిక్కడ్నుండి వెళ్ళిపోమంటారా, ఏం చేయమంటారు అని చాలా ధైర్యంగా అడిగింది. గుడ్ గుడ్, నువ్వు నాకు నచ్చావు, వెంటనే పని మొదలుపెట్టు అని నవ్వుతూనే చెప్పాడు రాఘవ్. దాంతో సారంగపాణి వైపు చూసిన అన్విత లెట్స్ స్టార్ట్ అని అంది. ఒక్కసారిగా ఆ రూంలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గది అనేక శబ్దాలతో నిండిపోయింది. అన్విత, ఈరోజు నీ వర్క్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది. నీ వర్క్ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తే నేనూరుకోను. డైరెక్టర్ మల్లికార్జున్ సార్ రికమెండేషన్ అయినా సరే నేను నా పద్ధతిలో పాఠం చెప్పాల్సి వస్తుంది. ఆ తరువాత జరిగే నష్టాలను భరించాల్సిందే నువ్వే అని వార్నింగ్ ఇచ్చినట్టుగా గంభీరంగా అన్నాడు రాఘవ్. అతనితో ఎక్కువగా మాట్లాడ్డం ఇష్టం లేని అన్విత సరే అన్నట్టుగా తల ఊపింది. ఆ తర్వాత చుట్టూ చూసింది. వారికి మేకప్ వేయడం చాలా ఈజీ అని అన్విత అనుకుంది. మేకప్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నా తప్పు వల్ల అనవసరంగా ప్రియా వాళ్ల ఫాదర్ మల్లికార్జున గారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని మనసులో అనుకుంటూ పూర్తి కాన్సంట్రేషన్తో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యింది. అన్విత దగ్గర్నుండి దూరం వెళ్లిన రాఘవ్ అదే రూంలో ఒక దగ్గర కుర్చీ వేసుకుని ఆమె చేసే పనులను చూస్తూ ఉన్నాడు. రాఘవ్ దూరం వెళ్లగానే అన్విత దగ్గరకు వచ్చిన సారంగపాణి, రాఘవ్ సార్కి ఎదురు మాట్లాడిన వాళ్లను ఇప్పటివరకు నేను చూడలేదు. మీరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడారంటే మీరు చాలా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనుకుంటా, యామ్ ఐ రైట్ అని అన్నాడు. మీరేమీ అనుకోనంటే మీకో విషయం చెప్పాలి. నేనిప్పటివరకు మేకప్ ఆర్టిస్ట్గా ఎక్కడా పనిచేయలేదు. ఇదే నా ఫస్ట్ జాబ్ అని సారంగపాణికి షాక్ ఇచ్చింది అన్విత. ఇదే ఫస్ట్ జాబా అంటూ నోరు తెరుచుకొని అన్విత వైపు చూస్తూ ఉండిపోయాడు సారంగపాణి. అవునన్నట్టుగా అన్విత తల ఊపడంతో, అన్విత, నేను చాలా రోజులుగా ఇదే కంపెనీ మీద బతుకుతున్నాను. నీవల్ల నా జాబ్ పోదు కదా. అసలే రాఘవ్ సార్కి కోపం చాలా ఎక్కువ. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే జాబ్లోంచి తీసేస్తారు, క్షణం కూడా ఆలోచించరు అని భయం భయంగా అన్నాడు సారంగపాణి. మీరేమీ భయపడకండి, అన్నీ నాకొదిలేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడున్న మేకప్ కిట్స్ వైపు వెళ్ళింది అన్విత. మోడల్స్ని ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ల ముఖానికి తగ్గట్టుగా స్కిన్ టోన్కి సరిపోయేలా లైట్గా మేకప్ చేస్తోంది అన్విత. ముందుగా ముఖం మీద ఐవరీ ఫౌండేషన్తో స్టార్ట్ చేసి మోడల్స్ కన్నుల సైజును దృష్టిలో ఉంచుకొని ఐ లాషెస్ని మరీ పెద్దగా కాకుండా చూడ్డానికి అందంగా కనిపించేలా మేకప్ చేసింది. ఇక పెదవులకు లిప్స్టిక్ దట్టంగా కాకుండా లైట్గా అంటీ అంటనట్లుగా వాళ్ళ పెదవులు నిజంగానే అదే కలర్లో ఉన్నాయా అనుకునేంతగా లిప్స్టిక్ పూసింది. ఇక హెయిర్ విషయానికి వస్తే అందరికీ ఒకే రకంగా వింటేజ్ స్టైల్ని మోడర్న్ స్టైల్ని మిక్స్ చేసి క్యూట్గా కనిపించేలా రెడీ చేసింది అన్విత. వాళ్లందర్నీ రెడీ చేస్తూ సమయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోయింది. అందరూ రెడీ అయ్యాక టైం చూసేసరికి 9:55 నిమిషాలవుతోంది. ఆటో షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అందర్నీ రెడీ చేసిన తర్వాత ఎలా ఉందన్నట్టుగా అదే రూంలో కుర్చీలో కూర్చున్న రాఘవ్ వైపు తిరిగింది అన్విత. కుర్చీలోంచి నెమ్మదిగా లేచిన రాఘవ్ అన్విత దగ్గరికి వచ్చి, సాదాసీదాగా కనిపించే నీ దగ్గర ఇంత టాలెంటుందా అని అన్నాడు. ఆ మాటలతో అన్వితకు హ్యాపీగా అనిపించింది. సారంగపాణి సక్సెస్ అనుకుంటూ నవ్వుకుని అన్విత రాఘవ్ల దగ్గరికి వచ్చి, ఆటో షో స్టార్ట్ అవ్వడానికి టైం అవుతుంది, నేను గర్ల్స్ని పంపించేస్తాను అంటూ అక్కడ్నుంచి వాళ్లవైపు వెళ్లాడు. మోడల్స్కి ఇంత బాగా మేకప్ వేసిన నువ్వు ఎందుకు సరిగ్గా మేకప్ వేసుకోలేదు అని కమాండింగ్ టోన్లో అన్వితని అడిగాడు రాఘవ్. మేకప్ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన మేకప్ వేసుకోవాలా? మేకప్ చేయడం నా జాబ్. నేను మేకప్ వేసుకోవాలా లేదా అనేది నా చాయిస్. ఇక్కడికి వచ్చే ముందు మేకప్ వేసుకోవాలనిపించలేదు, వేసుకోలేదు, అంతే అని చెప్పింది అన్విత. మేకప్ ఒకటే కాదు,
నువ్వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చూడు. ఇలాంటి పాత బట్టలు వేసుకుని జాబ్కి వస్తారా? మేకప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ట్రెండీగా ఉంటారని అనుకుంటారు. నువ్వు ట్రెండీగా రెడీ అవ్వలేవా? అని అన్నాడు రాఘవ్. ట్రెండీగా రెడీ అవ్వచ్చు, కాని ఈరోజు నాకీ జాబ్లో ఫస్ట్ డే కాబట్టి మా బాబాయ్ కొనిచ్చిన డ్రెస్ వేసుకోవాలనిపించింది. ఆయన తాహతుకి ఈ డ్రెస్ని ఆయన ప్రేమగా కొనిచ్చారు అని అంది అన్విత. అన్విత చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నా ఆమె మాటలు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయని రాఘవ్ అనుకున్నాడు. ఒక పుస్తకంలో ఏముందో దాని కవర్ పేజీ చూసి అంచనా వేయొద్దని చదివి తెలుసుకోవాలన్న సంగతి ఆ సమయంలో రాఘవ్కి గుర్తొచ్చింది. అంతలో అక్కడికి వచ్చిన సారంగపాణి, రాఘవ్ సార్, ఆటో షో స్టార్ట్ అవుతుంది, మీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు అని దూరం నుంచి చెప్పాడు. దాంతో అన్విత దగ్గర్నుండి కదిలిన రాఘవ్ ఆటో షో వైపు వెళ్లాడు. అతడలా వెళ్లగానే అన్విత దగ్గరికి వచ్చిన సారంగపాణి, హమ్మయ్యా, నన్ను బ్రతికించావన్విత అని ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ, నేనీ కంపెనీలో 8 ఏళ్లుగా పనిచేస్తున్నాను, కాని ఇంతవరకు ఏ ఒక్క మేకప్ ఆర్టిస్ట్ను కూడా రాఘవ్ సార్ మెచ్చుకోలేదు. నిన్ను మెచ్చుకున్నాడంటే నీ పొటెన్షియల్ ఎంతో తెలుస్తోంది అని చెబుతుండగా రాఘవ్ గొంతు డోర్ దగ్గర్నుంచి గట్టిగా వినపడింది. వెంటనే వెనక్కి తిరిగిన సారంగపాణి, రాఘవ్ సార్, మీరింకా ఇక్కడే ఉన్నారా? ఏం కావాలి అని వినయంగా అడిగాడు. నేను పిలిచింది నిన్ను కాదు, నీ పక్కనుంది చూసావా ఆ ఆంటీని అని అన్నాడు రాఘవ్. అన్విత ఆశ్చర్యపోయింది. నన్ను ఆంటీ అంటాడా అని మనసులో అనుకుంటూ రాఘవ్ వైపు కోపంగా చూసింది. ఆంటీ, ఈ షో అయిపోయిన తర్వాత ఇంకా 7 షోస్ ఉన్నాయి. వాటిక్కూడా నువ్వే మేకప్ ఆర్టిస్టుగా పనిచెయ్యాలి. ఆ షోస్కి ఇప్పుడిచ్చిన దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తాను, చేస్తావా అని అడిగాడు రాఘవ్. డబుల్ పేమెంట్ అంటే 1,00,000 రూపాయలు. అంత అమౌంట్ వస్తుందంటే అన్విత ఎందుకు కాదంటుంది? అందుకే చేస్తానన్నట్టుగా తల ఊపింది. అయితే మరి అక్కడేం చేస్తున్నావ్? కార్ షోకి వెళ్దాం పదా. షో మధ్యలో అప్పుడప్పుడు మోడల్స్కి మళ్ళీ టచప్స్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు రాఘవ్. సరేనంటూ అక్కడ్నుంచి కదిలి రాఘవ్ వెనకాలే షో జరుగుతున్న ప్లేస్కి వెళ్ళింది అన్విత. ఆమె అటువైపు వెళ్ళిపోగానే అదే రూంలో ఉన్న సారంగపాణి ఇంకా ఇతర వర్కర్స్ రాఘవ్ బిహేవియర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాఘవ్ సార్ ఆ అమ్మాయికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఉన్నారు కదా అని ఒక పర్సన్ సారంగపాణితో అన్నాడు. అలాంటిదేమీ లేదు, తను చాలా బాగా వర్క్ చేసింది కదా, అందుకే అని సారంగపాణి చెబుతుంటే, లేదు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎంత వర్క్ నచ్చితే మాత్రం ఏకంగా డబుల్ పేమెంట్ ఇస్తానని ఎలా చెప్తాడు? నాకు తెలిసి రాఘవ్ సార్కి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు ఆ పర్సన్. సారంగపాణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. రాఘవ్తో ఆటో షోలో జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన అన్వితకు ఆ రోజు మొత్తం తీరిక లేకుండా పోయింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మోడల్స్కి మేకప్ వేస్తూనే ఉంది అన్విత. మేకప్ వేసి వేసి ఆమె చేతివేళ్లు బలహీనంగా మారిపోయాయి. శరీరం పూర్తిగా అలసిపోయింది. ముఖమంతా పాలిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మేకప్ కిట్స్ అన్నిటినీ జాగ్రత్తగా సర్దేసింది. ఆ రోజు మొత్తం బిజీగా ఉండడంతో తన ఫోన్ని ఒక్కసారి కూడా చూసుకోలేకపోయింది. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఫోన్ చూసేసరికి షాడో నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దాంతో వెంటనే షాడోకు కాల్ చేసింది. హే అన్విత, నేను షోరూం ముందే ఉన్నాను, నీ పని అయిపోయిందా అని అడిగాడు షాడో. అయిపోయింది. నువ్వెంతసేపయిందొచ్చి? చాలాసేపట్నుంచి వెయిట్ చేస్తున్నావా అని అన్విత అడగడంతో, లేదు, జస్ట్ 5 మినిట్స్ అయింది అని అన్నాడు షాడో. ఓకే, నేనొచ్చేస్తున్నాను అని అన్విత చెప్పడంతో తన కార్ నంబర్ చెప్పి అందులో ఎక్కమని అన్నాడు షాడో. సరే అని అన్విత కాల్ కట్ చేసింది. అంతలో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్న గొంతు అన్విత వెనకాల నుండి వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాఘవ్ కనిపించాడు. సార్ అంటూ అతన్ని చూసి ఇంక ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయింది అన్విత. బాయ్ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? నా గెస్ కరెక్ట్ అయితే బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, అవునా కాదా అని ఆమె వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు రాఘవ్. ఆ విషయం గురించి రాఘవ్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అన్విత అనుకుంది. ఇక్కడికి నేను కేవలం పని చేయడానికి మాత్రమే వచ్చాను. నేను పని చేస్తే వాళ్ళు శాలరీ ఇస్తారు,
అంతే, అనవసరంగా నా పర్సనల్ విషయాల గురించి ఎవరితోనూ షేర్ చేసుకోను అని ఆటో షోకి రాకముందే ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా డిసైడ్ అయ్యి వచ్చింది అన్విత. అందుకే రాఘవ్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ, రాఘవ్ సార్, ఇక్కడ ఇంకా నేను చేసేదేమైనా ఉందా? నేనింటికి వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ కార్ షో ఎప్పుడుంటుందో అప్పుడు టైంకి వస్తాను అని అంది అన్విత. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మరో టాపిక్ని తీసిన అన్విత మీద రాఘవ్కి కోపమొచ్చింది. రాఘవ్తో అందరూ భయం భయంగా మాట్లాడతారు. అతడేం చెప్పినా కూడా తూచా తప్పకుండా చేసేవాళ్లే అక్కడున్నారు. అలాంటిది ఈరోజు అన్విత అతనికి ప్రతిసారీ ఎదురు తిరుగుతుండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీలైన రాఘవ్, హే అన్విత, కాసేపాగు అంటూ ఆమె చేతిని పట్టుకొని కొంచెం దగ్గరగా లాక్కున్నాడు. నీకు సైటుందా అన్విత? దగ్గరగా ఉండే అక్షరాలు సరిగ్గా కనిపించవా? అంటూ ఆమె కళ్లకున్న కళ్లద్దాలను తీసేస్తూ అడిగాడు రాఘవ్. అలాంటిదేమీ లేదు, ఊరికే కళ్లద్దాలు పెట్టుకున్నాను అని అన్విత చెబుతుంటే, కళ్లద్దాలుండడం వల్లే నువ్వు మేకప్ ఆర్టిస్టుగా కనిపించట్లేదు. నీ అందమంతా కళ్లద్దాలు తీసిన తర్వాతే కనిపిస్తోంది. కావాలంటే అద్దంలో చూసుకో, ఇప్పుడు నువ్వు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు అని అన్నాడు రాఘవ్. అన్వితకు భయమేసింది. వెంటనే తన చేతిని విడిపించుకొని రాఘవ్ చేతిలోని గ్లాసెస్ని తీసుకోకుండానే అక్కడ్నుండి డోర్ వైపు వేగంగా పరిగెడుతూ బయటికి వచ్చి షాడో చెప్పిన కార్ నెంబర్ కోసం చకచకా వెతికి ఎదురుగా ఉన్న చెట్టు కింద కారాగిందని తెలుసుకుని ఫాస్ట్గా వెళ్లి డోర్ ఓపెన్ చేసుకుని సీట్లో కూర్చుండిపోయింది. ఏమైందన్వితా, అలా పరిగెత్తుకొచ్చావ్? వెనకాల చిరుతపులి వెంటపడిందా ఏంటి అని అన్నాడు షాడో. ఆ మాటలను పట్టించుకోకుండా ఆలోచనల్లో పడిపోయింది అన్విత. రాఘవ్ సారేంటి అలా చేశారు? అమ్మో, నా గుండె ఆగినంత పనైంది. ఏదేదో మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ వెంటనే షాడో వైపు తిరిగి, ఏం లేదు, నువ్వు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, అందుకే వేగంగా పరిగెత్తుకొచ్చాను అంతే అని అబద్ధమాడింది. నువ్వు అబద్ధం చెప్తున్నావన్వితా అని వెంటనే అన్నాడు షాడో. ఆ మాటలతో అన్విత హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. తన ప్రతి చర్యను గమనించే షాడో ఇప్పుడు రాఘవ్ తనతో బిహేవ్ చేసిన దృశ్యాన్ని కూడా చూశాడా అని మనసులో అనుకుంది. అదే టైంలో ఆమెలో అనేక ఆలోచనలు వచ్చాయి. అబద్ధం చెప్పి అనవసరంగా తప్పు చేశానా, ఇప్పుడు నిజం చెప్పేద్దామా అని మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. కార్ షోరూంలో అన్వితతో రాఘవ్ బిహేవియర్ని షాడో గమనించాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.